fucking go! Let's fucking go. హలో గైస్, మార్వెల్ ఫ్యాన్స్ అందరూ ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న డెడ్పూల్ అండ్ వుల్వరిన్ మూవీ అయితే ఫైనల్లీ రిలీజ్ అయిపోయింది. ఇంకా మూవీ ఎలా ఉంది అన్న విషయానికి వస్తే మూవీ అయితే చాలా ఎంటర్టైనింగ్ గా ఫన్నీ ఎలిమెంట్స్ తో అసలు బోర్ కొట్టకుండా ఉంది. అండ్ మూవీలో చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి అండ్ చాలా క్యామియోస్ కూడా ఉన్నాయి. అండ్ ఆ క్యామియోస్ అనేవి మార్వెల్ డై హార్డ్ ఫ్యాన్స్ కి మాత్రమే అర్థమవుతాయి. మేబీ రెగ్యులర్ ఆడియన్స్ కి అంతగా ఎక్కకపోవచ్చు, వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. అంటే నా ఉద్దేశం ఏంటి అంటే మార్వెల్ డై హార్డ్ ఫ్యాన్స్ అందరికి ఆ క్యామియోస్ ఎందుకు వస్తున్నాయి, వాళ్ళు ఎవరు అనేది బాగా తెలుస్తుంది. కానీ రెగ్యులర్ ఆడియన్స్ కి అంతగా తెలియదు కాబట్టి వాళ్ళు అంత హై ఫీల్ అవ్వరు. అండ్ ఆ క్యామియోస్ ని కూడా వాళ్ళు అంతగా గుర్తుపట్టరు. సో వాళ్ళకి అంత హై ఫీల్ రాదు. వీళ్ళు ఎందుకు వస్తున్నారా బాబు అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి. కానీ మూవీ మాత్రం చాలా బాగుంది. ఒక పక్కా పాప్కార్న్ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. కానీ నాకు మాత్రం మూవీ చూసి వచ్చాక అరే ఏదో తక్కువైంది, ఏదో వెలతిగా ఉంది అనిపించింది. అది ఎందుకో ముందు చెప్తాను. ఇంకా మూవీ యొక్క స్టోరీ విషయానికి వస్తే ట్రైలర్ లో చూపించిన విధంగానే డెడ్పూల్ యొక్క టైం లైన్ కి ఒక ప్రాబ్లం ఏర్పడుతుంది. ఆ ప్రాబ్లం ని సాల్వ్ చేయడానికి డెడ్పూల్ కి వుల్వరిన్ యొక్క హెల్ప్ కావాలి. అండ్ వీటన్నిటి మధ్య టీవీఏ ఇంటర్ఫియరెన్స్ ఏంటి, అండ్ డెడ్పూల్ తన టైం లైన్ ని కాపాడుకున్నాడా లేదా అనే దాని చుట్టూ ఈ మూవీ యొక్క స్టోరీ అనేది రివాల్వ్ అవుతుంది. అండ్ మూవీ పేరుకి తగ్గట్టే డెడ్పూల్ అండ్ వుల్వరిన్ క్యారెక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది, వాళ్ళ చుట్టూనే తిరుగుతుంది. కానీ మల్టీవర్సల్ సాగాని ముందుకు తీసుకెళ్లే విధంగా మాత్రం లేదు అనిపించింది. అండ్ మూవీ యొక్క ప్లాట్ అండ్ స్టోరీ లైన్ చాలా చిన్నది, దాన్ని డెడ్పూల్ అండ్ వుల్వరిన్ మీద వాడుకున్నారు. అండ్ రైటింగ్ పరంగా కొంచెం వీక్ అనిపించింది. అసలు మల్టీవర్స్ ని ఎక్స్ప్లోర్ చేసేంతగా ఏమీ లేదు అనిపించింది. నేనైతే మెయిన్ గా మల్టీవర్సల్ కాన్సెప్ట్ కోసం మూవీకి వెళ్ళాను, కానీ మూవీలో అదే తక్కువగా ఉంది అనిపించింది. యాక్చువల్లీ నాకేమనిపించిందంటే ఇన్కర్షన్స్ గురించి ఏమైనా చెప్తారేమో, ఫ్యూచర్ లో సీక్రెట్ వార్స్ కి కనెక్ట్ అయ్యే విధంగా ఏదైనా చెప్తారేమో, మూవీలో ఎక్స్ప్లెయిన్ చేస్తారేమో అనిపించింది. కానీ మూవీ మాత్రం వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేయలేదు. అండ్ నాకు అనిపించిన విషయం ఏంటి అంటే మార్వెల్ వాళ్ళు వాళ్ళ క్యారెక్టర్స్ ని వేరే స్టూడియోస్ వాళ్ళకి ఇచ్చారు కదా, ఆ క్యారెక్టర్స్ అన్నిటిని మళ్ళీ మార్వెల్ లోకి తీసుకురావాలి అని ఈ మూవీ తీసినట్టు ఉంది అనిపించింది. కానీ ఈ మూవీ మాత్రం డెడ్పూల్ అండ్ వుల్వరిన్ ఫ్యాన్స్ కి ఎక్కడా డిసప్పాయింట్ చేయదు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంటర్టైనింగ్ గా వెళ్ళిపోతుంది. కానీ మార్వెల్ ఫ్యాన్స్ ఉంటారు కదా, అంటే మల్టీవర్సల్ సాగాని చూడడానికి వస్తారు. అండ్ నెక్స్ట్ మల్టీవర్సల్ సాగా అనేది ఎలా సెటప్ అవుతుంది, ఎలా కాన్ఫ్లిక్ట్ ని సెట్ చేస్తున్నారని చూడడానికి వస్తారు కదా, వాళ్ళకి కొంచెం డిసప్పాయింట్మెంట్ అవ్వచ్చు. ఇంకా మూవీలో పాజిటివ్స్ విషయానికి వస్తే హ్యూ జాక్మెన్ అండ్ రయన్ రెనాల్డ్స్ వాళ్ళ క్యారెక్టర్స్ లో మాత్రం జీవించారని చెప్పొచ్చు. లిటరల్లీ చాలా బాగా యాక్టింగ్ చేశారు. అంటే నా ఉద్దేశం ఆస్కార్ లెవెల్ అని కాదు. డెడ్పూల్ అంటే రయన్ రెనాల్డ్స్, హ్యూ జాక్మెన్ అంటే వుల్వరిన్, అలా నటించారనమాట. నాకైతే వీళ్ళిద్దరి స్క్రీన్ ప్రెసెన్స్ చాలా బాగా నచ్చింది. అండ్ తర్వాత ప్లస్ పాయింట్ ఏంటి అంటే యాక్షన్ సీన్స్ మట్టుకు మామూలుగా లేవు, ఓర్రా మాస్ అంతే. అసలు మూవీ చూస్తున్నంత సేపు ఆ బ్లడ్ అండ్ వైలెన్స్ చూసి అసలు ఇది డిజ్నీ నుంచి వచ్చిన మార్వెల్ మూవీ అయినా అనిపించింది. లిటరల్లీ వీళ్ళు ఆర్ రేటెడ్ కంటెంట్ ని చాలా బాగా హ్యాండిల్ చేశారు, ఎక్కడ కూడా వెనకడిగేయలేదు. ఈవెన్ ఫస్ట్ అండ్ సెకండ్ మూవీలో కంటే ఈ మూవీలో ఎక్కువ బ్లడ్ అండ్ వైలెన్స్ ఉంది అని చెప్పొచ్చు. అండ్ ఈ యాక్షన్ సీన్స్ లో ఆ యాక్షన్ కొరియోగ్రఫీ గానీ, ఆ కెమెరా మూమెంట్స్ గానీ అవన్నీ నాకు చాలా బాగా నచ్చాయి. నేనైతే మూవీలో యాక్షన్ సీన్స్ ని చాలా బాగా ఎంజాయ్ చేశాను. అండ్ తర్వాత ప్లస్ పాయింట్ వచ్చేసి మూవీలో డైలాగ్స్ గానీ, జోక్స్ గానీ, కామెడీ గానీ చాలా బాగుంది. లిటరల్లీ రయన్ రెనాల్డ్స్ సందు దొరికితే చాలు ఒక మెటా జోక్ వేస్తున్నాడు, డైలాగ్ తోనే నవ్విస్తున్నాడు. అండ్ మూవీలో ఫన్నీ ఎలిమెంట్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ తర్వాత ప్లస్ పాయింట్ వచ్చేసి మూవీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. మూవీలో ఫైట్ సీన్స్ జరిగేటప్పుడు ఒక సాంగ్ వస్తుంది, ఆ సాంగ్ మాత్రం చాలా బాగుంది. అండ్ తర్వాత ప్లస్ పాయింట్ వచ్చేసి క్యామియోస్. మూవీలో మాత్రం కుప్పలుగా క్యామియోస్ ఉన్నాయి. కానీ ఆ క్యామియోస్ అనేవి ఎందుకు వచ్చాయన్న ఫీలింగ్ మాత్రం ఎక్కడా రాదు. కొన్ని క్యామియోస్ అనేవి అలా వచ్చి అలా వెళ్ళిపోతాయి, కొన్ని క్యామియోస్ మాత్రం కొంతసేపు కనిపిస్తాయి. వాటి వల్ల పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు, ఎందుకు వచ్చాయని కూడా అనిపించదు. మార్వెల్ ఫ్యాన్స్ మాత్రం ఎంజాయ్ చేస్తారు. అండ్ తర్వాత మూవీలో ఉన్న మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే కెసాండ్రా నోవా క్యారెక్టర్ ని కొంచెం వేస్ట్ చేశారనే చెప్పొచ్చు. ఎందుకంటే మూవీ చూసి వచ్చిన తర్వాత ఈ క్యారెక్టర్ పెద్దగా ఇంపాక్ట్ ఏమీ క్రియేట్ చేయలేదు, అంతగా గుర్తుపెట్టుకునే క్యారెక్టర్ కూడా కాదు అనిపిస్తుంది. ఈ కెసాండ్రా క్యారెక్టర్ కి కొంచెం బ్యాక్ స్టోరీ చూపిస్తే బాగుండేది అనిపించింది, కానీ 2 డైలాగ్స్ లో బ్యాక్ స్టోరీ చెప్పి వదిలేశారు. అండ్ మూవీ చూసి వచ్చాక అసలు కెసాండ్రా నోవాకి తన మోటివ్ ఏంటి, ఇదంతా తను ఎందుకు చేస్తుంది అనేది మనకు అర్థం కాదు. సో అందుకే ఈ క్యారెక్టర్ అనేది పవర్ఫుల్ అయినప్పటికీ కొంచెం ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేయలేకపోయింది. అండ్ మూవీ యొక్క రన్ టైం ఇంకొంచెం పెంచి కెసాండ్రా నోవా యొక్క బ్యాక్ స్టోరీ, వుల్వరిన్ యొక్క బ్యాక్ స్టోరీ చూపిస్తే బాగుండేది అనిపించింది. అండ్ మూవీలో ఎమోషనల్ టచ్ ఇద్దాం అనుకున్నారులే కానీ దానికి మనం అంతగా కనెక్ట్ అవ్వం. అండ్ తర్వాత నాకు నెగిటివ్ అనిపించిన పాయింట్ ఏంటి అంటే మూవీలో ఒక ఫైట్ ఉంటుంది, అది మాత్రం మామూలుగా ఉండదు, ఓర్రా మాస్ ఉంటది. కానీ ఆ ఫైట్ అనేది అవసరం లేదు కదా అనిపించింది. జస్ట్ ఫ్యాన్స్ కోసం, ఫ్యాన్ సర్వీస్ కోసం ఆ ఫైట్ ని పెట్టినట్టుంది. కాకపోతే ఆ ఫైట్ మాత్రం చాలా బాగుంది. అండ్ తర్వాత నాకు నెగిటివ్ అనిపించిన పాయింట్ ఏంటి అంటే ఈ మూవీతో మల్టీవర్సల్ సాగా అనేది ముందుకు వెళ్తుంది అన్నట్టుగా నాకు ఎక్కడ అనిపించలేదు. జస్ట్ మార్వెల్ వాళ్ళు వాళ్ళ క్యారెక్టర్ రైట్స్ అనేవి మళ్ళీ వాళ్ళకి దక్కాయి, సో అందుకే మూవీ తీస్తున్నాం అన్నట్టు తీసినట్టు అనిపించింది. ఇంకా ఓవరాల్ గా చెప్పాలి అంటే మూవీ మాత్రం చాలా బాగుంది గైస్, పక్కా పాప్కార్న్ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. కానీ మరీ ఎక్కువగా ఊహించుకుని మాత్రం వెళ్ళొద్దు. అంటే లైక్ ఈ మూవీ అనేది సీక్రెట్ వర్డ్స్ ని సెటప్ చేస్తుంది, మల్టీవర్సల్ సాగా
సాగాని ముందుకు తీసుకెళ్తుంది ఇలా మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు. యాక్చువల్లీ దాని గురించి ఒక చిన్న హింట్ ఇచ్చారు, కాకపోతే ఈ మూవీతో మాత్రం కంప్లీట్ గా ఆ మల్టీవర్సల్ సాగా అనేది ఎస్టాబ్లిష్ అవ్వదు. సో ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేసుకుని మాత్రం వెళ్ళొద్దు. అండ్ పర్సనల్ గా నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ ఏంటి అంటే 4/5. అండ్ మీలో ఎంతమంది ఈ మూవీ చూసారు అండ్ మీకు ఈ మూవీ ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్ లో రాయండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మూవీవర్స్ తెలుగు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బై బై.